నమస్తే అండి. చూసుకుంటే కనుక ఏదైతే ఈ సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చి విజయ్ గారిని ఐటీడీపీ ఇన్ఛార్జ్ చింతకాల విజయ్ గారిని రమ్మని అసలు ఎంతవరకు అంటారు? చూసుకుంటే కనుక గతంలో చూసుకున్నా కూడా ఇంటికి వెళ్ళి మరీ దాడులు చేయడం కానీ చేస్తున్నారండి. దీన్ని విజయ్ గారిని ఈరోజు పిలవడం సిఐడి ఆఫీస్ వాళ్ళు చాలా దురదృష్టకరం. సిఐడి వాళ్ళు ఎందుకు పిలిచారు? చింతకాల విజయ్ గారు నా ద్రోహ తెలుగు ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఈ పోరాటంలో భాగంగా విజయ్ గారి మీద ఏదో ఒక అబండాలు వేసి ఏదో కేసు ఇరికిచ్చి ఏదో చేయాలనుకుంటే కుదరదు. విజయ్ గారు ఐటీడీపీ అధ్యక్షుడు కావచ్చు, భారతీయ ఫోన్ పేలో ఏముందండి, వాళ్ళు చేసిన తప్పు కాబట్టి బయట పెడతానికి ఏదో పెట్టారు యాప్లో. దీని గురించి వాళ్ళు ఏదో స్పందించి చింతకాల విజయ్ గారిని ఏదో చెయ్యాలి ఏదో అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఏమీ కాదు, సిఐడి వల్ల ఏమీ చేయలేరు. నిజం ఉంటే బయట పెట్టాలి కదా. నిజం లేనప్పుడు సిఐడి వాళ్ళు అక్కడ ఇక్కడ నోటీస్ ఇవ్వడం కాదు. అంతకుముందు హైదరాబాద్లో నోటీస్ ఇచ్చారు, అప్పుడు చింతకాల విజయ్ గారు స్పందించారు. దాని గురించి ఇప్పుడు దాకా ఏమీ తెలియదు. చూసుకుంటే కనుక అప్పుడు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రవర్తన తీరు ఎలా ఉంది? చూసుకుంటే కనుక చిన్నపిల్లల్ని కూడా ఒక రౌడీ మోకల్లాగా వాళ్ళు, నాకు తెలిసే సిఐడి వాళ్ళు అయితే కాదు, ఒక రౌడీ మోకల్లాగా గుండాల్లాగా వచ్చి కడప నుంచి వచ్చి ఒక ఆడవాళ్ళ మీద ఎలా ప్రవర్తించాలో నోటీస్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని పక్షంలో వాళ్ళు ఉన్నారు. గతంలో చూసుకుంటే కనుక అసలు నోటీస్లో కూడా దాని పేరు లేకుండా అప్పుడప్పుడు రాసి ఇచ్చారు కదండి. దాని మీద నిజమైన పోలీసులకి అయితే అవగాహన ఉంటుంది కదా దాని మీద. ఎవరో వైసీపీ గుండాలు వచ్చి దాని మీద ఏం రాస్తారు, అప్పుడప్పుడు రాసుకోవాలి, ఏం రాస్తారా? జగన్ షిఫ్ట్ అండి అది. జగన్ రాసిన షిఫ్ట్లో అది ఒక భాగం అంతే. అది ఎందుకు అంటారు ఇలా చేయడం? అసలు ఎందువల్ల అంటారు? దేనికంటారు? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, చింతకాల విజయ్ గారిని భయపెడితే ఏదో నాయకులు కార్యకర్తలు భయపడతారేమో. ఈ రోజుల్లో భయపడే నాయకులు ఎవరూ లేరు, కార్యకర్తలు ఎవరూ లేరు. అంతకన్నా ముందు ఎక్కువ పోరాడతాం. చింతకాల విజయ్ గారి మీద కేసేస్తే మేము ఊరుకుంటామా? మా తెలుగు యువత తరపున కానీ ఐటీడీ కానీ స్టేట్ మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం కేడర్ మొత్తం ఆయన గిడుతూ ఉంటుంది. ఆయన పోరాటానికి మేము అనుకుంటాం. చూసుకుంటే కనుక ఇదే చూసుకుంటే మన కుప్పంలో కూడా రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి మీద కూడా సెక్షన్ 153 కింద కేసు కూడా నమోదు చేశారు కదండి. సెక్షన్ 150 నోటు కింద వాస్తవం అది. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడు? అక్కడున్న ఆంధ్ర పోలీసులు లోకేష్ గారికి పర్మిషన్ ఇచ్చారు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఆ పోలీసు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలండి? పాదయాత్రలో పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఇవ్వని పక్షంలో వన్ సైడ్గా చేస్తున్నారు. జగన్మోహన్ షిట్లో భాగంగా పాదయాత్రను ఎలాగలా గందరగోళం చేయాలి, దీంట్లో ఏదో భాగంగా రాళ్ళు వేయాలి, వాళ్ళకి గొడవలు పెట్టాలా అనేది భాగంలో అచ్చెన్నాయుడు గారు ఏం తప్పుగా ఏం మాట్లాడాల, పోలీసుల్ని ఒక వర్గాన్ని కించపరిచి మాట్లాడాల చెప్పాడు కదా ఆల్రెడీ ఆయన. ఒకవేళ కించపరిచిగా మాట్లాడితే క్షమాపణ చెప్పాడు కదా. ఇంకంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఏ రాజకీయ నాయకులు చెప్తారు? ఇంకెందుకు జనం వాళ్ళు ఎవరు చెప్పరు. చూసుకుంటే కనుక అదే మాటలు మనకి క్షమాపణ చెప్పినా కూడా వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కూడా దీని మీద మాట్లాడుతున్నారు అండి. వాళ్ళు ఏందో మాట్లాడతారు, వైసీపీ మంత్రులకి అవగాహన ఉంటే మాట్లాడతారు. అవగాహన లేనప్పుడు ఏం మాట్లాడితే ఉంది? బురదలో పందెం ఉంది, వాళ్ళు వైసీపీ మంత్రులే ఉన్నారు నాకు తెలిసి. అయితే వాళ్ళైతే మంత్రులు అయితే కాదు, మంత్రులు అయితే అలా మాట్లాడరు కదా. రాజకీయాల్లో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడాలి. అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పడం అనేది అది చాలా మాకు కూడా బాధాకరమే. అందులో తప్పుగా అయితే ఏం లేదు. చూసుకుంటే కనుక ఏదైతే ఈ అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన కామెంట్లపై చూసుకుంటే ఆర్జీవీ కూడా స్పందించారు. చూసుకుంటే కనుక అసలు వ్యంగ్యంగా మాట్లాడడం, ఒక వ్యక్తిగత హేళన చేయడం చేశారు కానీ ఆర్జీవీ గారు. అసలు దాని మీద ఆర్జీవీ గారు ఇది రాజకీయాలు అండి, సినిమా ఫీల్డ్ కాదు. సినిమా ఫీల్డ్లో నువ్వు నీ దర్శకత్వంలో ఏదైనా పెట్టుకో. రాజకీయాలకి సినీ ఫీల్డ్కి ఇక్కడ కంపేర్ చేయమాకు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పారంటే దానికి ఒక విలువతో కూడి రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పారు. నీలాంటి బురదపచ్చ నాయకుడికి మీ సమాధానం అయితే చెప్పలేము. ఆర్జీవీ ఒక ఎదవ, వాడు ఎవడు ఏ పార్టీలో ఉంటే వాళ్ళకి షిఫ్ట్ రాస్తాం వాడి పని అంతవాడు. చూసుకుంటే కనుక గతంలో ఏదో సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్లకి అడ్డుకున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షాల మీద టీడీపీ వాళ్ళ మీద సపరేట్గా మాట్లాడాల్సిన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఒక డైరెక్టర్గా చూసుకుంటే. డైరెక్టర్గా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ ఎవరున్నారో మాకు తెలుసు. అది దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే భాగంలో అది ఒక ఆట అంతే. ఆర్జీవీ అనేవాడు ఒక ఎదవలో కూడా మామూలు రాజకీయం కాదు. ఆర్జీవీ కడప రాజ్యంలో కమ్మారెడ్డి సినిమా తీసిన రోజే మా కమ్మ వాళ్ళు ఊరుకున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వం రావడంతోనే ఆర్జీవీ అనేవాడు ఏ రాజకీయ నాయకుడు కలదాక్కున్నా అని తీసుకొచ్చి బట్ల ఒడిసి అంకుశం రామరెడ్డి సినిమాలో ఎలా అయితే తిప్పి కొట్టారో అలా తిప్పి కొట్టకపోతే తెలుగు తరపున నేను హెచ్చరిస్తున్నా. చూసుకున్నా మొన్న కూడా చూసుకున్నారు, నరహంతకుడు నారాసురుడు అనే ఒక కామెంట్ చేశారు.
నారాసుర రక్త చరిత్ర అనేది జగన్కు పెట్టుకోమని. ఇది నారాసు రక్త చరిత్ర ఎవరండి చేసింది? వాళ్ళ బాబా అని చెప్పింది అవినాష్ రెడ్డి. జగన్ భాగంగానే వాళ్ళ మీద నిందలు రాకుండా ముందుగానే బుడత వెళ్ళారు టీడీపీ వాళ్ళ మీద. ఇలాంటి భాగంలో వాళ్ళకి ఆర్జీవీ అనేవాడు దాంట్లో ఒక స్కెచ్ ఉంది వాడికి. ఆ స్కెచ్లో భాగంగానే ఇలాంటి స్క్రిప్ట్లో మొత్తం ఆర్జీవీ అనేవాడు ఒక ఎదవ. చూసుకుంటే కనుక ఏదో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఆ పాదయాత్రకి ఇన్ని ఆంక్షలు పెట్టారు, అసలు దాని మీద మీ స్పందన ఏంటంటారు? నారా లోకేష్ గారు చేసిన యువగలం ప్రజాయాత్రకి అశేషమైన స్పందన వస్తుంది. ఆ స్పందన వచ్చిన భాగంలో ఈ 3 రోజుల నుంచోనే జగన్కి తాడేపల్లి కంపలో టీవీలు పగులుతున్నాయి, అన్నీ పగులుతున్నాయి. ఆ నారా లోకేష్ గారు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని మేము అయితే అనుకుంటున్నాము. ఈలోపు జగన్ అరాచకాలు సృష్టించాలన్నా కానీ మా తెలుగుదేశం పార్టీ కావండి, మా కార్యకర్తలు కావండి, తెలుగు తరపున కావండి, అనేక పక్షాలు ఉన్న వివిధ సంఘాల నాయకులు కానీ పదయాత్ర మటుకు యువగలం యాత్ర మటుకి చాలా మంచి స్పందన ఉంది. దాన్ని ఆపగలిగే శక్తి అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కదా వాడి కింద చేసే మంత్రులు కూడా లేదు. ఇదే హెచ్చరిస్తున్న వాడికి. చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు తారకరత్న గారికి గుండెపోటు వచ్చి అయిందో దాన్ని కూడా వీళ్ళు రాజకీయంగా వాడడం అసలు ఎంతవరకు అంటారు? నిన్న రోజా గారు మాట్లాడారు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, కొడాల నాని మాట్లాడు. ఐరన్లాగా ఎవరిదండి? రోజా. అది ముందు రోజా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అంతేగాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడబోతే ఒక ఆడదానిగా మనం మేము మాట్లాడవద్దు. కానీ మాకు సమాజంలో కొద్ది విలువలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. ఒక్కొక్కసారి లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పీలిస్తే నీకు నగరిలో కానీ చిత్తూరులో కానీ మామూలుగా అక్కడ చిత్తూరులో నగరిలో పాదయాత్ర వస్తుంది, అప్పుడు చూడు లోకేష్ గారు స్పందన ఎలా ఉంటుందో. నువ్వు ఆ రోజుకి వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడు. ఇక్కడ అలా పడితే అలా మాట్లాడితే నీకు ఇచ్చేది నీకు ఇస్తారు. అనలే కానీ హార్ట్ అటాక్ అనేది ఇది మనుషులకి హైరన్ లెక్కేదండి. హార్ట్ అటాక్ అనేది ఒక ప్రాబ్లం. అది ఏ టైంకి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. చెప్పని విషయాన్ని ఒక ఐరన్ లెక్కని మాట్లాడేది నువ్వు ఒక ఐరన్ లెక్కివి, నువ్వు ఒక బురదలో పందివి. నువ్వు సినిమాలు తీసుకోకుండా నీకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? నువ్వు అసలు నీకు భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు కొడుకుని నువ్వు మాట్లాడే అంత నీకు అర్హత ఉందా? చెప్పు తీసుకొని కొడతా అని చెప్తున్నా మా తెలుగు తరపున. ఆర్జీవీ అనేవాడు ఒక ఎదవలో కూడా మామూలు రాజకీయం కాదు. ఆర్జీవీ కడప రాజ్యంలో కమ్మారెడ్డి సినిమా తీసిన రోజే మా కమ్మ వాళ్ళు ఊరుకున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వం రావడంతోనే ఆర్జీవీ అనేవాడు ఏ రాజకీయ నాయకుడు కలదాకుండా మన తీసుకొచ్చి బట్ల ఒడిసి అంకుశం రామరెడ్డి సినిమాలో ఎలా అయితే తిప్పి కొట్టారో అలా తిప్పి కొట్టకపోతే తెలుగు తరపున నేను హెచ్చరిస్తున్నా. చూసుకుంటే మొన్న కూడా చూసుకున్నారు, నరహంతకుడు నారాసురుడు అనే ఒక కామెంట్ చేశారు. నారాసుర రక్త చరిత్ర అనేది జగన్కు పెట్టుకోమని. ఇది నారాసు రక్త చరిత్ర ఎవరండి చేసింది? వాళ్ళ బాబా అని చెప్పింది అవినాష్ రెడ్డి. జగన్ భాగంగానే వాళ్ళ మీద నిందలు రాకుండా ముందుగానే బుడత వెళ్ళారు టీడీపీ వాళ్ళ మీద. ఇలాంటి భాగంలో వాళ్ళకి ఆర్జీవీ అనేవాడు దాంట్లో ఒక స్కెచ్ ఉంది వాడికి. ఆ స్కెచ్లో భాగంగానే ఇలాంటి స్క్రిప్ట్లో మొత్తం ఆర్జీవీ అనేవాడు ఒక ఎదవ. చూసుకుంటే కనుక ఏదో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఆ పాదయాత్రకి ఇన్ని ఆంక్షలు పెట్టారు, అసలు దాని మీద మీ స్పందన ఏంటంటారు? నారా లోకేష్ గారు చేసిన యువగలం ప్రజాయాత్రకి అశేషమైన స్పందన వస్తుంది. ఆ స్పందన వచ్చిన భాగంలో ఈ 3 రోజుల నుంచోనే జగన్కి తాడేపల్లి కంపలో టీవీలు పగులుతున్నాయి, అన్నీ పగులుతున్నాయి. ఆ నారా లోకేష్ గారు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని మేము అయితే అనుకుంటున్నాము. ఈలోపు జగన్ అరాచకాలు సృష్టించాలన్నా కానీ మా తెలుగుదేశం పార్టీ కావండి, మా కార్యకర్తలు కావండి, తెలుగు తరపున కావండి, అనేక పక్షాలు ఉన్న వివిధ సంఘాల నాయకులు కానీ పదయాత్ర మటుకు యువగలం యాత్ర మటుకి చాలా మంచి స్పందన ఉంది. దాన్ని ఆపగలిగే శక్తి అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కదా వాడి కింద చేసే మంత్రులు కూడా లేదు. ఇదే హెచ్చరిస్తున్న వాడికి.